ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ అతులూరి రవికాంత్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఎందుకు వచ్చింది అంటే, ఒక నటుడు వాట్ ఎవర్ ఆ నేమ్ నేను తీసుకోదలుచుకోలేదు, కానీ లూజ్ స్టూల్స్, వామిటింగ్స్ అయ్యాక మరణించడం జరిగింది, ప్రాణం ఆ, పోయిందని చెప్పారు. సో ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇది గుండెపోటు అన్నారు. గుండెకి అంటే అందరికి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ మోషన్స్ అయ్యి వాంతులు అవ్వటం వల్ల గుండెపోటు వచ్చిందేమో అని కొంతమంది, గుండెపోటుని గ్రహించలేని పరిస్థితి వచ్చింది, సైలెంట్గా డయాబెటీస్ ఉంది కాబట్టి అనేదో ఇలాంటి డిస్కషన్స్ వచ్చాయి. సో నేను దీంట్లో మీకు ఫస్ట్ థింగ్ ఒక అవగాహన మీకు ఉండాల్సింది ఏమిటి అంటే, గుండెపోటు లక్షణాలు మనం డిసైడ్ చేయకూడదు. ఎందుకు అంటే, గుండెపోటు ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఈ విధమైన లక్షణాలు ఉంటాయి అనేది మైండ్లో ఉండటం వల్ల మీరు డాక్టర్ని సంప్రదించడం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుండెపోటు లక్షణాలు అనేకం. అంటే తల నుంచి, మీరు తలపై నుంచి తీసుకొని వేస్ట్ వరకు, మన నడుము వరకు, భుజాలు అవ్వచ్చు, దవడలు అవ్వచ్చు, పళ్ళు కావచ్చు, చెవులు కావచ్చు, తలపోటులాగా రావచ్చు, తర్వాత దంతాలు బిగించినట్టు రావచ్చు, ఛాతిలో మధ్యలో రావచ్చు, ఎడం పక్కన రావచ్చు, కుడి పక్క రావచ్చు, పొట్టలో రావచ్చు, సైడ్కి కూడా రావచ్చు, లేదా ఇంటర్స్కాపులర్ అంటాం, రెండు భుజాలకి మధ్యలో వెనక పక్క రావచ్చు. సో కొంతమందికి ఓన్లీ ఇలా లోపల వైపు చేతుల్లో రావచ్చు. సో ఇవన్నీ లక్షణాలు, గుండెకి సంబంధించిన లక్షణాలు. ఈ లక్షణాలు అనేకంగా ఉంటాయి. అయితే ఒక మనిషికి ఒక రకంగా వస్తుంది. ఈ మనిషి పక్క మనిషిని కంపేర్ చేసుకోకూడదు. అంటే ఈయనకి ఇలా వచ్చింది, నాకు ఇలా వస్తుందేమో అంటే అలానే వస్తుంది అనేది కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా వస్తుంది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరి లక్షణాలు వాళ్ళవే. రెండు, ఇవన్నీ ఇప్పుడు చెప్పినవే కాకుండా ఆయాసం లాగా అవ్వచ్చు, చెమటలు విచ్చలవిడిగా మొత్తం చెమటలు పట్టి వీక్నెస్, అంటే ప్రాస్ట్రేషన్ అంటాం, అంటే మనకి నిస్సత్తువలాగా ఉండటం, లేదా ఆవలింతలు, లేదా ఎక్కిళ్ళు, తర్వాత ఇంకా కొంతమందికి అయితే చెప్పలేని బాధ, ఈ విధంగా రకరకాలుగా అది ప్రజెంట్ అవ్వచ్చు. సో వీటిల్లో ఇలా పొట్టలో నిండుగా ఉండి మోషన్స్ అవ్వటం, వాంతులు అవ్వటం అనేది కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ దాంట్లో కడుపు నిండుగా ఉండి వాంతి అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. అయితే వీళ్ళల్లో చాలామంది చనిపోయే ముందు అటానమిక్ డిస్టర్బెన్స్ అంటాం, ఆల్మోస్ట్ ఇది గ్రహించక, ఇది గుండెదని గ్రహించక, ఇందులో నేను చెప్పిన ఏ సిమ్టమ్ అయినా కొంచెం సేపుగా ఉండి వీళ్ళు గ్యాస్ అనుకొని అటు తిరిగి ఇటు తిరిగి, లేకపోతే ఎవరికి చెప్పకుండా ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండి, కొంతమంది జిమ్ములు చేసి అలా చెప్పకుండా, బాధ ఉంటుంది జిమ్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేస్తూ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆ బాధ ఎక్కువైనప్పుడు కొన్నిసార్లు ఎరిథ్మియా అంటాం, అంటే గుండె ఇర్రెగ్యులర్ బీట్ వచ్చి, లేదా గుండె బలహీన పడిపోయి దెబ్బతిని సరఫరా బ్రెయిన్కి లేక, పొట్టకి పేగులకి లేక ఏమవుద్దంటే దాని అటానమిక్ డిస్టర్బెన్స్ వచ్చి ఉన్నట్టుండి కళ్ళు తేలేసి మోషన్ అయ్యి వాంతి అయ్యి చనిపోతారు. సో అది ఎండ్ ఈవెంట్, అది గుండె పోటు కాదు, ఎండ్ ఈవెంట్. అంటే మనిషి పోయే ముందు జరిగే పరిస్థితులు కొంతమందిలో ఉంటున్నాయి అన్నమాట. సో వాళ్ళలో ఈ విధమైన పరిస్థితి జరగచ్చు. ఏది, కళ్ళు తేలేసి ఉన్నట్టుండిగా ఒక మోషన్ పాస్ చేసి వాంతి అయిపోయి అల్లకల్లోలమై కింద పడిపోతారు, తర్వాత మరణిస్తారు. సో దీన్ని సింకోప్ అంటారు, పాస్డ్ అవుట్ అంటారు, ఇంగ్లీష్లో అయితే పాస్డ్ అవుట్ అంటారు. సో ఈ విధమైన పరిస్థితులు చనిపోయే ముందు జరగచ్చు. కొంతమంది దీని నుంచి సర్వైవ్ అవుతారు తర్వాత, అప్పుడు దాన్ని సింకోప్ అంటాము. సో ఇలా జరగచ్చు. లేదా కొంతమందికి హార్ట్ అటాక్ ప్రెజెంటేషనే, కొంతమందికి పొట్టంతా నిండుగా ఉండి వాంతి అవ్వటం, విరోచనాలు అవ్వటం కూడా జరగచ్చు. సో ఏదైనా కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అందరూ ఏమనుకుంటారంటే, అదేంటి చెప్పకుండా వచ్చేసింది, ఇంతవరకు బాగున్నాడు అనుకుంటారు. దానికి ముందు ఒక 10 రోజుల నుంచి, కొంతమంది సంవత్సరాల నుంచి, కొంతమంది 10 రోజుల నుంచి, కొంతమందికి 3-4 నెలల నుంచి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరికి చెప్పుకోరు, నేను ఇది తిన్నాను, అది తిన్నాను, దానివల్ల బాధ కలిగింది, లేకపోతే నేను ఇవాళ పచ్చిమిరకాయ తిన్నాను, లేకపోతే బయట తిన్నాను, లేకపోతే నేను ఇవాళ తినలేదు, ఈ విధమైన దీని మీద తోసేయటం వల్ల, డాక్టర్ని సంప్రదించకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతాయి. ఇంకోటి సెల్ఫ్ టెస్టింగ్, మన సొంతంగా వెళ్ళి ఈసీజీ తీసుకొని బాగానే ఉంది ఇలా ఉండటం కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ టెస్టింగ్కి అవకాశం ఉంది, విచ్ ఈజ్ రాంగ్. మీరు సెల్ఫ్గా ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వస్తున్నారు, ట్రోపోనిన్ చేసేసుకొని వచ్చేస్తారు, అదే టెస్ట్ చేసుకొని అది వాళ్ళే డిసైడ్ చేస్తారు. అది ఎలా కుదురుతుంది? అలా కుదరదు. ఎందుకంటే మీకు చాలామందికి గుండెపోటు వచ్చే ముందు
ఈసీజీ నార్మల్ ఉంటుంది, ఎకో నార్మల్ ఉంటుంది, పరీక్షలన్నీ నార్మల్ ఉంటాయి. ఎలా కనిపెడతావు అంటే ఎక్స్పర్టీస్. దట్ ఈస్ వాట్ ఈస్ డాక్టర్స్ ఎక్స్పర్టీస్. డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్, వెల్ ట్రైన్ డాక్టర్, ఎక్స్పీరియన్స్ కూడా అవ్వక్కర్లేదు, వెల్ ట్రైన్ డాక్టర్ విల్ ఆల్వేస్ పికప్ బై హిస్టరీ. అంటే 4 పదాలు మాట్లాడి డాక్టర్ పేషెంట్తో స్టెథోస్కోప్తో ఎగ్జామిన్ చేసి ఇన్ టోటో పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసి చెప్పగలుగుతాడు ప్రాబబిలిటీని. సో ఆ విధంగా డాక్టర్ని సంప్రదించడం అనేది ముఖ్యమైన ఘట్టం. ఈ తర్వాత మీ చేతిలో ఉన్నది ఏంటంటే ఇమీడియట్గా ఎవరైనా ఇలాంటి పరిస్థితులు కలిగే పరిస్థితి ఉన్నప్పుడు గట్టిగా షౌట్ ఫర్ హెల్ప్. ఒక పక్కన ఉన్న వాళ్ళకి ఒక హెల్ప్ అడిగి అంబులెన్స్ని పిలిపించుకోవాలి. ఇది మీరు చేయాల్సిన పని. నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.